కమిటీ రానుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో నిజ నిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో నిజ నిర్ధారణ కోసం కురియన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కురియన్తో పాటు రకీబుల్ హుసేన్, ఫర్గత్ సింగ్తో కమిటీ నియమించింది. కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ నేతల నుంచి సమాచారం సేకరించనుంది. ఇక 2-3 రోజులు నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. నేడు తెలంగాణకు కురియన్ కమిటీ రానుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో నిజ నిర్ధారణ కమిటీలు వేసింది. తెలంగాణలో నిజ నిర్ధారణ కోసం కురియన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కురియన్తో పాటు రకీబుల్ హుసేన్, ఫర్గత్ సింగ్తో కమిటీని నియమించింది. ఇక ఈ కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ నేతల నుంచి సమాచారం సేకరించనుంది. 2-3 రోజులు నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం ఉంది. నేడు తెలంగాణకు కురియన్ కమిటీ రానున్న నేపథ్యంలో ఈ కమిటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ వైఫల్యం చెందింది, ఎందుకు వైఫల్యం చెందింది అనే అంశానికి సంబంధించి ఇన్పుట్స్ తీసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని వేసింది. దాంట్లో భాగంగా తెలంగాణకు కురియన్ కమిటీని వేసింది. కురియన్తో పాటు మరొక 2 సభ్యులు ఫర్గత్ సింగ్, అదేవిధంగా రకీబుల్ ఖాన్, వీళ్ళిద్దరితోని అంటే వీళ్ళు ముగ్గురితో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఈరోజు తెలంగాణకు రానుంది. తెలంగాణలో వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 14 సీట్లు గెలుపొందుదామని అనుకున్నారు, కానీ కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. దీనికి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి ఏఐసీసీకి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం ఆ కమిటీ వస్తుంది. ఈరోజు గాంధీ భవన్లో పలువురు నేతలతో సమావేశం అవుతుంది ఆ కమిటీ. దాని తర్వాత రేపు ఎల్లుండి కూడా కమిటీ తెలంగాణలోనే ఉండే అవకాశం ఉంది. పలు నియోజకవర్గాలు తిరిగి అక్కడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకుల నుంచి పలు ఇన్పుట్స్ తీసుకునే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలేమో ఇక్కడ 4 సీట్ల నుంచి 8 సీట్లకు కాంగ్రెస్ పార్టీ రీచ్ అయింది. దాంతోపాటు మొన్న అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఏఐసీసీ మాత్రం ఒక 4-5 రాష్ట్రాలకు ఈ నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ఇటు కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీ వేసింది. తెలంగాణకు కమిటీ ఎందుకు వేసిందనే అస్తం నేతల్లో కూడా ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి 4 సీట్ల కంటే 8 సీట్లు పెంచుకున్నారు. దాంతోపాటుగా ఇటు ఓటు బ్యాంకు కూడా పెంచింది. అయినా కురియన్ కమిటీని తెలంగాణకు పంపాల్సిన అవసరం ఏంది అని హస్తం నేతల్లో జోరుగా చర్చనైతే జరుగుతూ ఉంది. ఈ కమిటీ అధ్యయనం తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొంతమందిపై వేటు పడే అవకాశం ఉందని కూడా హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు సమయంలో కూడా ఇటు సునీల్ కనుగోలు చెప్పిన వాళ్ళకంటే వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వాలని కొంతమంది అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళకు కావలసినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చుకున్నారు. దీనివల్లనే కాంగ్రెస్ పార్టీ అనుకున్న టార్గెట్ని రీచ్ కావడంలో విఫలమైంది అని హస్తం నేతలు చెప్పుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఇటు ఇన్ఛార్జికి సంబంధించినటువంటి అంశాలు కూడా మున్షి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నాం. ఆమె పలువురికి టికెట్లు ఇవ్వాలని కొంతమందిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమె ఒత్తిడి తేవడం వల్లనే అక్కడ గెలుపొందే అవకాశం ఉన్నటువంటి నేతలకు కాకుండా ఆమె ఒత్తిడి మేరకు కొంతమందికి టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది అని సునీల్ కనుగోలు టీం కూడా ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ అన్ని విషయాలను కురియన్ కమిటీకి చెప్తారు. కురియన్ కమిటీ వీటన్నింటినీ బేరేజీ వేసుకున్న తర్వాత ఇక్కడ అవకాశం ఉండి కూడా గెలుపొందాల్సినటువంటి టికెట్లు ఎందుకు గెలుపొందలేదు, దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని ఒక కంక్లూజన్కి వచ్చి ఈ పూర్తి నివేదికను ఏఐసీసీకి ఇస్తారు. ఈ ఏఐసీసీకి ఇచ్చిన తర్వాత
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు నేతలపై వేటు పడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.